ఈ చైన్ ని అమ్మవారి దీవెన కోసం అక్కడ పెట్టాను. దేనికోసం? మున్ముందు మన మధ్య ఏర్పడే బంధాన్ని ఇప్పుడు ముడివేసే చైన్ ఇది. మన బంధానికి భరోసా ఇవ్వమన్నాను కదా రాహుల్, ఇదే ఆ భరోసా. ఇది నువ్వు నా మెడలో వేస్తే చాలు, మనకిక పెళ్ళైనట్టే. ఇక అధికారంగా అందరి మధ్య ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనేది తర్వాత నిర్ణయించుకుందాం. మన బంధానికి భరోసా ఇస్తావా? దీనికి ఇంత ప్రాధాయపడాలా కేతన? మన రిలేషన్కి నువ్వెంత వాల్యూ ఇచ్చి అంత దూరం నుండి వస్తే నేను ఈ మాత్రం చేయలేనా? ఇదంతా నా భ్రమ. ఏమైంది మేడం అలా వచ్చారు? ఏం లేదన్నా. మీరు అడిగిన చోటు వచ్చింది, దిగండి. థ్యాంక్స్ అన్నా. Hey Nandana, my dear angel, what a surprise! What is this Nandana? నీలాంటి అందమైన అమ్మాయిలు ప్రేమలో పడాలి గాని ఇలా బైకుల కింద కార్ల కింద పడితే ఎలా చెప్పు? నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే నా ప్రాబ్లం. కనిపించినప్పుడు చూపులతో నా గుండెల్లో గుచ్చేస్తూ ఉంటావు. నువ్వు నా ఎదురుగా లేనప్పుడు నీ ఆలోచనలతో నా బుర్ర పాడు చేస్తూ ఉంటావు. అసలు వీడు ఎంతమందికి ఇలా ట్రై చేస్తూ ఉంటాడు? ఒక పక్కన అభిని పెళ్లి చేసుకుంటాను అంటాడు, మరో పక్క నందన రూపంలో ఉన్న నాకు కూడా లైన్ వేస్తూ ఉంటాడు. వీడు చాలా పెద్ద కామాంధుడిలా ఉన్నాడే. హే నందన, ఏంటి అలా చూస్తున్నావు? నా మాటలకి పడిపోయావా? చూడు, నీ మాటలకి పడిపోవడానికి, నీ కోతి వేషాలకి అట్రాక్ట్ అవ్వడానికి నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. దయచేసి నా వెంట పడకుండా వెళ్ళు. నందన ఆగు, నీకిదేం బాలేదు నందన. ఒక అబ్బాయి నిన్ను ఇష్టపడుతూ ఇంత ప్రాధేయపడుతూ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇలా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా చెప్పు? నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. పలకరించాల్సిన సందర్భము ఇది కాదు. దయచేసి నాకు అడ్డు రాకు, నన్ను వెళ్ళనివ్వు. హలో హలో, దిస్ ఇస్ టూ మచ్ నందన. ఒక మగాన్ని ఇంతలా అవాయిడ్ చేస్తే వాడి ఈగో హర్ట్ అవుతుంది.
ఒక ఆడదానిగా అది తెలుసుకో. నందన, చెయ్యి వదులుతావా లేదా? ఏ వదలకపోతే ఏం చేస్తావు? వదులుతావా లేదా? నిన్ను శాశ్వతంగా పట్టుకుందాం అనుకుంటున్నాను. అంత త్వరగా ఎందుకు వదిలేస్తాను? నన్ను కొడతావా? మీ అబ్బాయిల్ని అవాయిడ్ చేస్తే మీ ఈగోకి ఎలా టచ్ అవుతుందో మా అమ్మాయిల్ని ముట్టుకుంటే మాకు కూడా అలాగే ఈగోకి టచ్ అవుతుంది. ఇంకొకసారి నా జోలికి రాకు. నువ్వు నన్ను కొడితే నీ 5 వేళ్ల మరక నా చెంప మీద పడిందని సంతోషపడతాను. అంతేగాని ఒక్క చెంప దెబ్బతో నిన్ను శాశ్వతంగా వదిలేస్తానని మాత్రం అనుకోకు. నువ్వు ఎప్పటికైనా ఎక్కడికెళ్ళినా నాదానివే. మైండ్ ఇట్. ఈ కేతన రాహుల్ బాబుకి ఏం మాయమాటలు చెప్తుందో ఏంటో, ఇంకా ఎలా బురుడి కుట్టించడానికి ట్రై చేస్తుందో. ఛీ! నీకో విషయం తెలుసా కేతన? నేను కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడో ఎక్కడో కలుసుకొని వాళ్ళు వేరైపోయి మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కలుస్తూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు రియల్ లైఫ్లో ఇవన్నీ జరుగుతాయా అనిపించేది. కానీ నా లైఫ్లో ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు తెలుసా. లైఫ్ అంటే అదే కదా రాహుల్. మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చెయ్యనివి జరుగుతూ ఉంటాయి. యూర్ రైట్. కానీ అలా ఎక్స్పెక్ట్ చేయని విషయాలు కానీ మనుషులు కానీ హఠాత్తుగా మనకు ఎదురైతే అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అది ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది. నీకే కాదు, నాకు కూడా అంతకన్నా డబుల్ ట్రిపుల్ థ్రిల్లింగ్ గా ఉంది. రాహుల్ నా పుట్టలో పడ్డట్టే, నేను తన చిన్నప్పటి స్నేహితురాలని పూర్తిగా నమ్మినట్టే. ఇక నుంచి రాహుల్ని ఇంకా కొంచెం దగ్గర చేసుకోవాలి, ఇంకా తనతో కొంచెం చనువు పెంచుకోవాలి. ఒక్కసారి చనువు పెరిగిందా ఇక రాహుల్ నన్ను వదిలి వెళ్ళడానికి ఇష్టపడడు. ఏంటి చాలా సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నా? ఇంకా దేని గురించి ఉంటుంది? ఇక నుండి నేను ఏది ఆలోచించినా ఏది చేసినా అది మన జీవితం గురించే అయి ఉంటుంది. నువ్విప్పుడే మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నట్టున్నావు. నేనైతే ఇంకా మన పాస్ట్ని కూడా వదిలి రాలేకపోతున్నాను తెలుసా. రాహుల్, ఇంకా పాస్ట్ లోనే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎలా రాహుల్? అంత మర్చిపోయే పాస్ట్ కాదు కదా కేతన మనది.